భారత బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ అప్పగించింది. అటారీ బార్డర్ లో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ నుంచి మన భారత ఆర్మీ స్వాధీనపరుచుకుంది ఆ జవాన్ని. 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ సాహు, పీకే సాహుగా చెప్తున్నటువంటి ఈ జవానే విడుదలయ్యాడు. పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్ళాడు ఈ పీకే సాహు. ఏప్రిల్ 23న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పొరపాటున పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన్ని అక్కడి ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఆర్మీ ఆర్మీ మధ్యలోనే ఆయన పాక్ ఆర్మీ మధ్యలోనే సుమారుగా 20 రోజుల పాటు గడిపాడు. సో పాక్ ఆర్మీ దగ్గర ఎటువంటి అవస్థలు పడ్డాడో ఏమో తెలియదు, కానీ పాక్ ఆర్మీ 20 రోజుల పాటు అక్కడే ఉంచుకుంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్, వరుసగా అటు ఆర్మీ వైపు నుంచి మన వైపుగా దాడులు, మన వైపు నుంచి అటువైపుగా దాడులు, వరుసగా అటువైపు నుంచి ఎయిర్ బేస్ల పేల్చివేత, టెర్రర్ క్యాంప్స్లని నేలమట్టం చేసే ప్రక్రియ, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పీకే సాహు అక్కడే పాక్ ఆర్మీ మధ్యలో ఉన్నారు. ఎట్టకెళ్ళకి ఈ రోజు ఆయనని పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది అటారీ బార్డర్ దగ్గర నుంచి.